అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఎంతో ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే ది క్రానికల్స్ ఆఫ్ ది గ్రేట్ రివైవల్. ఈ చారిత్రక గ్రంథం నేపథ్యం, అందులో ఉన్న ముఖ్య ఘట్టాల గురించి ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. మనకు దొరికిన అతి కొద్ది ఆధారాలతోనే అసలీ బృహత్తర కాలాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? పదండి ఈ అద్భుతమైన ప్రయాణం మొదలుపెడదాం. ఇప్పుడు మీకో ప్రశ్న. ఎప్పుడో ఆగిపోయినట్లుగా స్తబ్ధగా అనిపించే ఒక శకం అకస్మాత్తుగా ఉజ్వలమైన పునరుజ్జీవన యుగంగా ఎలా మారిపోతోంది? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది, అవును కదా? ఏదైనా ఒక గొప్ప చారిత్రక మార్పు వెనుక ఒక నిశ్శబ్దమైన కాని ఎంతో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే అది క్రియేట్ చేసే సంచలనాత్మక ప్రభావం కూడా ఉంటుంది. అసలా మార్పుకు మూలాలెలా పడతాయి, అవి ఎలాంటి పెనుప్రభావాన్ని చూపుతాయి అన్నదే ఈరోజు మన ఫోకస్. సరే, ముందుగా మొదటి విభాగం చూద్దాం. ది గ్రేట్ రివైవల్ క్రానికల్స్, మూల గ్రంథాల ఛేదన. అసలు ఈ పునరుజ్జీవన యుగం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా వివరించిన ఒక నిర్దిష్టమైన చారిత్రక కాలం. అయితే దీన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి దారితీసిన నేపథ్య పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన భారీ సంఘటనలు, ఈ రెండింటినీ మాత్రమే బేస్ చేసుకోవాలి. ఈ రెండే ఈ యుగానికి అసలైన మూలస్తంభాలు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడొక భలే ఆసక్తికరమైన విషయం ఉంది చూడండి. ఇది మూల గ్రంథం నుంచి మనం తీసుకున్న ఎగ్జాక్ట్ కోట్. కేవలం అతి కొద్ది పదాలే. ఏజ్ ఆఫ్ రివైవల్, బ్యాక్గ్రౌండ్ అండ్ మేజర్ ఈవెంట్స్. అప్పుడప్పుడు ఎంత సంక్లిష్టమైన చరిత్రలైనా సరే ఇలాగే చాలా బేసిక్ రూపంలోకి కుదించబడతాయి తెలుసా? ఇంత చిన్న వాక్యంలోనే ఒక మహాయుగం తాలూకు పుట్టుక, దాని ప్రయాణం దాగి ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అద్భుతమైన సారాంశం కదూ? ఇక రెండవ విభాగం నేపథ్య నిర్మాణం, ది స్పార్క్. మూలవాక్యంలో ఫస్ట్ పార్ట్ చూస్తే కేవలం ఏజ్ ఆఫ్ రివైవల్ బ్యాక్గ్రౌండ్ అని చాలా క్లియర్గా రాసుంది. అసలు ఈ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం ఎందుకంటారు? ఎందుకంటే ఒక పెనుమార్పు రావడానికి ముందు అసలు ప్రపంచం ఎలా ఉందో, అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకుంటేనే కదా రాబోయే ఆ మార్పు ఇంటెన్సిటీ ఏంటో మనకు తెలిసేది. సింపుల్గా చెప్పాలంటే నేపథ్యమే భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఏదైనా ఒక గొప్ప పునరుజ్జీవనాన్ని మనం విశ్లేషించాలంటే ఒక పద్ధతి ప్రకారం 2 దశలు దాటాలి. మొదటి దశ, ముందుగా ఆ నేపథ్య పరిస్థితులను, అప్పటి వాతావరణాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం. రెండవ దశ, ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేసి మార్పును తీసుకొచ్చిన ఆ ఉత్ప్రేరకం, అంటే ఆ క్యాటలిస్ట్ ఏంటో గుర్తించడం. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ లేకుండా ఏ గొప్ప భవనమూ నిలబడదు కదా. ఈ కంపారిజన్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవైపు నేపథ్యం ఉంది, దాన్నే మనం ఒక చిన్న నిప్పురవ్వ అనుకుందాం. దానికి పూర్తి ఆపోజిట్గా మరోవైపు ప్రధాన సంఘటనలు ఉన్నాయి, అంటే మంట లేదా ఒక పెను విస్ఫోటనమనమాట. ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను గమనిస్తే పునరుజ్జీవనం అనే కాన్సెప్ట్ ఎంత పవర్ఫుల్గా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడో మొదలైన చిన్న నిప్పురవ్వే కదా కాలక్రమంలో పెద్ద కార్చిచ్చుగా మారుతుంది. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. ప్రధాన సంఘటనలు, ది ఫైర్. మరియు ఇది దేన్ని అద్భుతంగా వివరిస్తుందంటే, గ్రంథంలోని రెండవ భాగం కేవలం ఈ 2 పదాలతో ఉంది, అండ్ మేజర్ ఈవెంట్స్. ఇది ఆ నిశ్శబ్ద నేపథ్యం నుండి సడన్గా యాక్షన్లోకి ఎలా మారిందో సూచిస్తోంది. ఎలాంటి ఎక్స్ట్రా డీటెయిల్స్ లేకుండా డైరెక్ట్గా రిజల్ట్స్ వైపుకి దూసుకువెళ్లడం ఈ గ్రంథం స్పెషాలిటీ. ఈ చిన్న మార్పులోనే ఎంత గతిశీలత దాగి ఉందో మీరే ఆలోచించండి. ఈ చారిత్రక ప్రయాణాన్ని మనం ఒక టైం లైన్ లాగా చూద్దాం. ఇందులో 3 స్పష్టమైన దశలుంటాయి. మొదటి దశ, అనుకూలమైన నేపథ్య పరిస్థితులు మెల్లగా ఏర్పడటం. రెండవ దశ, వాతావరణంలో వచ్చిన సడన్ మార్పు, అదే ద షిఫ్ట్. ఇక మూడో దశ, ప్రధాన సంఘటనలు ఒక్కసారిగా వెలుగులోకి రావడం. ఒక ఆర్డర్లో కారణము నుండి ప్రభావం వైపు సాగే ఈ జర్నీ ఎంత లాజికల్గా, పర్ఫెక్ట్గా ఉందో కదా. ఇప్పటివరకు మనం చూసిన దాన్ని ఒకసారి క్రోడీకరిస్తే ఈ క్రానికల్స్ తాలూకు మూలస్తంభాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి. అవేంటంటే, మూలగ్రంథం నుండి తీసుకున్న ఉల్లేఖనాలు, పునరుజ్జీవన యుగం అనే ప్రధాన థీమ్, దానికి పునాది వేసిన విస్తృతమైన నేపథ్యం మరియు దానివల్ల జరిగిన మేజర్ ఈవెంట్స్. ఇంతే, ఇవే మనకున్న మూలాధారాలు. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే, ఈ కొద్దిపాటి బేసిక్ ఇన్ఫర్మేషన్తోనే మనం మొత్తం చరిత్రను మళ్లీ పునర్నిర్మించుకోగలుగుతున్నాం. ఇక ముగింపుకు వస్తూ మిమ్మల్ని ఒక ఆలోచనలో పడేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిస్తాను. గతకాలపు నేపథ్యమే అప్పటి ఆ గొప్ప పునరుజ్జీవనానికి కారణమైతే,
మరి నేటి మన ఆధునిక ప్రపంచపు నేపథ్యాన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? భవిష్యత్తులో ఇంకెలాంటి భారీ పరిణామాలు, ఎలాంటి ప్రధాన సంఘటనలు మనకోసం వెయిట్ చేస్తున్నాయో కదా? చరిత్ర అనేది ఒక నిరంతర చక్రం. అది ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి ఆ రాబోయే పెన్నుమార్పుకు, ఆ కొత్త పునరుజ్జీవనానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.